వెతికి వెతికి భలే సామాన్ తెచ్చారులేండి. ఓహో, నా బొంద నాకు మట్టుకేం తెలుసు? ఏదో రావు బహదూర్ అంటే ఏమో అనుకున్నాను. ఇలా ఇంత బలాదూరుగా ఉంటుందని నా బొంద నేను మట్టు కలగన్నానా ఏమిటి? మాస్టారు, మాస్టారు. ఎవరు? నేనండి మాస్టారు, రావునండి. నీ బొంద నువ్వుట్రా రావుడు. ఎంత వాడవయ్యావు. బాగున్నావా? ఏదో ఉన్నాను మాస్టర్. ఇట్టా మా అమ్మ చచ్చిపోయింది, మీకు తెలుసుగా. అవును, నేను అక్కడే ఉన్నానుగా. పాపం నీకోసం కలవరించిందిరా. మరి మా లక్ష్యం ఎక్కడుందండి? మీరే ఎక్కడో చేర్పించారంటగా. నీ బొందు నీకు తెలీదు? బెజవాడలో నవభారత అనాథ శరణాలయం లేదు, అందులో ఉంది. అక్కడికి వెళ్ళానండి, మరి లేదన్నారే. నీ బొంద, నీ అవతారం, నీ ఆటకాయతనం చూస్తే నీకెవడైనా సరైన సమాధానం చెబుతాడు. మళ్ళీ వెళ్ళి కనుక్కుంటానండి. జాగ్రత్త, కొంచెం మర్యాదగా ప్రవర్తించు, లేకపోతే దానికి అక్కడున్న పరపతి కూడా చెడుతుంది. పర్వాలేదులేండి, వెళ్ళొస్తాను మాస్టర్. మంచిది, వెళ్ళిరా. నా శిష్యుడు చిన్నప్పుడు నా దగ్గరే చదువుకున్నాడు. మంచివాడే, కానీ కాస్త అతి తెలివి చేత అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతుంటాడు. ఓహో. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు నువ్వు? నమస్కారం, నేను ఇక్కడ మేనేజర్నండి. నా పేరు సీతారామయ్య. ఓహో, దయచేయండి. కూర్చోండి. మా లక్ష్మిని పిలిపించండి. లక్ష్మ, తమరు? నేను ఆవిడ అన్నగారునండి, పిలిపించండి. ఏమిటా ఎలా చూస్తావు? పిలిపించమంటే. అబ్బే ఏమీ లేదు, క్షమించాలి. ఆవిడకు ఒక అన్నగారు ఉన్నట్టు ఎప్పుడు చెప్పలేదే. ఓహో, అదే, నేను చచ్చిపోయానండి. ఆహా, చచ్చిపోయాన్ని అనుకున్నారు మా వాళ్ళు. నేను చిన్నప్పుడే సిపాయిల్లో చేరానండి. జపాన్ వాళ్ళు నన్ను యుద్ధ ఖైదీగా పట్టుకుని కోహిమా జైల్లో పెట్టారు. నా దగ్గర నుంచి కబురేమీ తెలియక మా వాళ్ళంతా నేను చచ్చిపోయాను అనుకున్నారు. అందుకే మా లక్ష్యం అలా చెప్పుంది. అయితే మీరు బ్రతికున్నట్టు పాపం మీ అమ్మాయికి ఇప్పటికీ తెలియదన్నమాట. అబ్బే తెలియదండి, అందుకే చూడాలని చాలా ఆదుర్తపడి వచ్చాను. పిలిపించండి. పిలిపిస్తా. ఒరే నారాయణ, మీ అన్నయ్య గారు వచ్చారని చెప్పి లక్ష్మిని అర్జెంటుగా పిలుచుకురా. ఒరే అర్జెంట్. అన్నట్టు అడగడం మర్చిపోయాను, తమ నామధేయం? రాంబాబు, డి రాంబాబు, DKW. అంటే అది ఒక మిలిటరీ డిగ్రీలండి. యుద్ధంలో గొప్ప శౌర్య సాహసాలు చూపించిన వాళ్ళకే ఇస్తారు. అయితే తమకేమైనా పిల్లలా? పిల్లలు అసలు పెళ్ళే కాందే. తీరికేది. యుద్ధం అయిపోగానే జపాన్లో ఒక పెద్ద బిజినెస్ లో భాగస్థుడుగా చేరి ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఒక్క ఏడాదిలో 10 లక్షల రూపాయలు సంపాదించాను. జపాన్లోనే ఒక పెద్ద కోటీశ్వరుడు తన కూతురు చేసుకోమని చాలా బలవంతం చేశాడు, కానీ నాకే ఇష్టం లేకపోయింది. నేను భారతీయుణ్ణి, ఎప్పటికైనా మన భారతదేశం వెళ్ళి ఒక భారత యువతిని పెళ్ళాడాలని నిశ్చయించుకున్నాను. ఏమి దేశభక్తి, ఎంత జాత్యాభిమానం! అదీకాక కలిగిన ఇంటి పిల్లని చేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదండి. లేనివాడు ఉన్నవాడికే పెట్టి ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టడంలో అర్థం లేదు అంటాను. అందుకని ఎక్కడైనా విద్యావతి, గుణవతి, సౌందర్యవతి అయిన ఒక పేద పిల్లని చేసుకోవాలనుంది. కానీ ఆ రోజు కలిసి రావాలి. మా అమ్మాయి పెద్ద అమ్మాయి. దీని తర్వాత ఇంకా 6 ఉన్నారు. అదృష్టవంతులు. ఏం అదృష్టంలేండి, పేదవాడిని. తాహత లేక దీన్ని ఇంకా ఒక ఇంటి దాన్ని చేయలేకపోయాను. అవును పాపం, పెళ్ళంటే సామాన్యమా? అదిగో లక్ష్మి. లక్ష్మి, అన్నయ్య, లక్ష్మి, అన్నయ్య, లక్ష్మి. ఎన్నాళ్ళకు వచ్చావు అన్నయ్య?
ఎంత పెద్దదానమైనావమ్మా, నిన్ను గుర్తే పట్టలేకపోయాను. అన్నయ్య లక్ష్మి, లక్ష్మి, ఈనాటికి నీ కష్టాలు గట్టెక్కినయ్యమ్మా. అదృష్టవంతురాలివి. మీ అన్నగారే స్వయంగా వచ్చారు నిన్ను తీసుకుపోవటానికి. ఇక నీకే లోటు ఉండదు. కాలేజీలో చేరాలని నీ కోరిక కూడా నెరవేరుతుంది. వెళ్ళు, త్వరగా సామాన్లు సర్దుకో. ఆహాహా, ఇప్పుడు కాదులేండి, నేను ఊరికినే అమ్మాయిని చూద్దామని వచ్చాను. నాకింకా ఒక ఊరంటూ స్థిరం లేదు చూడండి. వ్యాపారం అలాంటిది. ఇవాళ ఇక్కడ, రేపు బాంబే, ఎల్లుండి రంగూను, ఆ తర్వాత టోకియో. ఓహో, ఇదిగో ఇక మీదట కానీ మద్రాసులో ఒక బంగ్లా బేరం చేస్తున్నాను. అది కూడా కొంత టైం పడుతుందిలేండి. అందాక అమ్మాయిని ఇక్కడే ఉంచండి. ఓ అలాగే, అభ్యంతరం ఏముంది? థ్యాంక్స్. అన్నయ్య మళ్ళీ ఎప్పుడు వస్తావు? నేను కాలేజీలో చేరాలి. రేపు 15వ తారీఖు కాలేజీ తెరుస్తారు. తెరిస్తే చేరు. దానికి నేనుండాలా? వారున్నారుగా, చేరుస్తారులే. అమ్మాయి అనేది అది కాదు, జీతం అది ముందుగానే కట్టాలి కదండి. ఓహో, పైకమా? పైకం పంపిస్తాను. ఎప్పుడు 15వ తేదీకి కావాలా? ఎందుకు 14వ తేదీకే పంపిస్తాను. ఎంత కావాలి? 200 జీతం వగైరాలు అనుకోండి. పైన ఒక 100 బట్టల గది అవుతుంది. 300 పంపండి. ఓ అలాగే పంపిస్తాను. మరి నేను వస్తాను. రైలుకి టైం అయింది. వస్తానమ్మా. వస్తానండి. వస్తానండి. దయ ఉంచండి. ఓ అలాగే. వాడెవడో ముఖం తెలియకుండా 5 రూపాయలు ఇచ్చి పంపించావు. ఇప్పుడు రాలేదు. నోటు మారలేదేమో, వస్తుంటాడులేండి. వచ్చినట్టే. అడుగు. వచ్చా ఎరా రాస్కల్, పొద్దున పోయి ఇప్పుడు వచ్చావా? డబ్బేది కూరలే. అదేమిరా అలా ఉన్నావు? ఏం జరిగిందేమిటి? మీకు తెలీదు? ఎంత ప్రమాదం, ఏం కథ! ఊరంతా గగ్గోలుగా ఉంటే మీకు తెలియనేలా? ఏమిటి? పొద్దున్న నేను బజార్ వెళ్తుంటే మెయిన్ రోడ్డు మీద ఒక పెద్ద కారు మంచి స్పీడ్లో వచ్చి ఒక గర్భిణీ స్త్రీని టాక్ మని కొట్టేసింది. అమ్మో, గర్భిణీ స్త్రీనే? కొట్టేసరికి ఆవిడ పోయి 100 గజాల దూరంలో అటుపడిపోయింది. పసిబిడ్డ వచ్చి మురుక్కాల పక్కన ఇటుపడిపోయింది. పసిబిడ్డ ఎవరు? ఆవిడ బిడ్డే కానిపోయింది ఏమిటి? కాకేం చేస్తుంది? ఎప్పుడో రావాల్సిన కాన్పు ఆ షాక్కి అప్పుడే వచ్చేసింది అనమాట. అంతే, అదంతే. ఆ తర్వాత? తీరా పోయి చూద్దును కదా, ఆవిడ ఎవరో కాదు, మా ఊరు వెంకయ్య గారి సుబ్బయ్య పెళ్ళం సూరమ్మండి. చుట్టాలుంటే చూడటానికి వచ్చిందంట. పాపం ఒక చెయ్యి పూర్తిగా తెగిపోయింది. కొలవపిరితో నా కేసు చూసి రావుడు అన్నదండి. నా కడుపు నిజంగా తరుక్కుపోయింది అమ్మగారు. నిజంగా మన రాముడే గంగ గౌ లాంటి వాడే. అప్పుడు మీరు ఇచ్చిన డబ్బులు ఉన్నాయిగా, అవి పెట్టి జక్కా బండి పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్ళా. ఏమిటి మన డబ్బులే ఖర్చు పెట్టావా? పోన్లేవయ్యా, పాపం తల్లి పిల్ల బతికారంటే చాలు. నువ్వు పద లోపలికి. ఏమిటి అదే పనిగా చూస్తున్నావు? దిష్టి తగిలేను. ఎందుకంటే అమ్మగారు ఈ పిల్ల దగ్గర కొంటారు కూరలో? అంతా నా సరుకు. తెలుసా? నీకేం తెలుసు? చూడు నాణాలు అడితే ఎంత చక్కగా ఉన్నాయో. డబ్బులు తర్వాత ఇస్తాను, పోవే సీత. అయిందా? గంపెత్తు. చాలా బరువుగా ఉంది. పట్టు. అరేనే, ఇదిగో కింద పడేస్తానమ్మాయి. మరి మాపటికి మా ఇంటికి అన్నానికి రా. ఏడు సంగతే? పండగలే. బుల్లోడా, తెలియగలుగుతాను. మన దేవరణం కులమా? మనంతా ఒకటే కులంలే, కూటికి లేని కులం. అది సరేలే. సీత, ఒక మాట అడుగుతా చెప్పు. ఇప్పుడు మనకి 300 రూపాయలు కావాలనుకో. ఎందుకు? అబ్బా, ఎందుకో ఒకందుకు కావాలి అనుకో. ఏం చేస్తావు చెప్పు? అమ్మ బాబోయ్, 10, 20, 30
300 మనల్ని అందరినీ పొదవ పెట్టినారా అదే? ఎక్కడి నుంచి వస్తాయి? అదే మరి చెప్పుకో చూద్దాం. ఏమోనబ్బా, ఏం లాభం లేదు. మరి ఎట్లాగబ్బా? మాట ఇచ్చానే. ఎవరికి? పురోహితుడికి. నువ్వు బలవాడు రా బుల్లోడా. అంతేలే మామ. ఓ పైకమా, దానికే 14వ తేదీకే పంపిస్తాను. పదా, 20, 30, 300 ఎట్లా తెచ్చేది? నువ్వు ఒక ఆపదలో ఉన్నావు. నీ వల్ల మీ వాళ్లకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కానీ నీ తెలివితేటలు ఉపయోగించి ధైర్యం, సాహసం ప్రదర్శిస్తే ఆ ప్రమాదం తప్పవచ్చు. ఇంకా కొన్నాళ్ళు గడ్డు కాలం. ఒరేయ్, నీకేమన్నా బుద్ధి ఉందా? నీకు కూటికి లేదు, నీ బతుకు తోడు 300 ఇస్తానని చెప్పొచ్చావే. ఎక్కడ తెద్దాం అనుకున్నావు? అదే పైగా వెళ్ళిన వాడు చూచిరాక నోటికొచ్చినట్లల్లా కూర్చొచ్చావు. రేపు నువ్వు పైకం పంపకపోతే నీ చెల్లెలికి ఎంత అవమానం జరుగుతుందో తెలుసా? చూడు. ఏడే నీ అన్న? ఇన్నాళ్ళైన అంతలేడే? అసలు నీ అన్నయ్యనా వాడు? నిజం చెప్పు. నిజమేనండి, మా అన్నయ్యనండి. వస్తాడు, తప్పకుండా వస్తాడండి. అబద్ధం. వాడు అన్నా కాదు, పాడు కాదు. వీళ్ళిద్దరూ కలిసి ఏదో ఆటగా ఆడుతున్నారు. మోసగారి పోయి ఇక్కడి నుంచి. కాదు, వస్తున్నా వస్తున్నా. ఒరేయ్, ఏమిట్రా నిన్ను తగలయ్యా? పట్టపాలే కలవరుస్తున్నావే? ఎన్నిసార్లు పిలిచినా పలికితావే? పరపరా. ఇది బెనారస్ సిల్క్ చీర. ఇది బెనారస్ సిల్క్ చీర. నీకమ్మా ఇది కదా? 2 పానీలు. పానీలు కాదు నాన్న, ఓణీలు. ఓహో, ఓణీలు 2. ఒక రాళ్ళ నెక్లెస్. నెక్లెస్ ఇది? నెక్లెస్ నెక్లెస్ లేదు. నెక్లెస్ నెక్లెస్ ఏది? ఏది ఎక్కడ పెట్టావు? నెక్లెస్ లేదు. ఏమేవు? నెక్లెస్ లేదు. దగా, మోసం. నెక్లెస్ లేదు. లేదుగా, లేదు. పొట్టు పెడతాడు. ఏమిటయ్యా గోల? అమ్మాయి మెళ్ళ ఉంటేనే నెక్లెస్. చెప్పవే ముద్ద. అమ్మ చూడవే. దొరికారు. మంచినీళ్ళండి. నెక్లెస్ తీసా పెట్లో పెట్టి దాస్తాను. ఏది అమెరికా డబ్బులై? ఎందుకు? ఈ డబ్బుతో సరిపడదాం అనుకుంటున్నావు ఏమిటి? 4, 5, 6. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఆడవాళ్ళకి వట్టి మతి మరుపు. కర్మ కొద్ది దొరికారు.
ఏమండి అయిందా? ఈ అమావాస్య వెళ్ళగా త్రయోదశి బుధవారం ముహూర్తం అమోఘంగా ఉంది. లగ్నపత్రిక కూడా వ్రాస్తుంది. ఊరుకోమ్మా, ఇంకెప్పుడు అల్లొచ్చానుగా. రోజు బళ్ళకెళ్ళి బాగా చదువుకుంటా. చెల్లాని గురించి నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. నిన్నగా దానికి ఏ లోటు రానేను. బాగా చదువు చెప్పించి మంచి మొగుని తెచ్చి పెళ్లి చేద్దాం. లక్ష్మి, లక్ష్మి, సిద్ధాంతి గారికి నమస్కరించమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. రా సీత రా. లక్ష్మి, ఇక వెళ్ళమ్మా, వెళ్ళి పనులు చూసుకో. మరి పెళ్లికి కావాల్సిన వస్తువులన్నీ జాబితా వ్రాసి ఇవ్వండి. ఓ అవశ్యం. అచ్చం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. సిద్ధాంతి గారు వచ్చారు, ముహూర్తాలు ఏమైనా పెడుతున్నారా? అవును. లక్ష్మి, ఊరుకోమ్మా, ఊరుకో. నాకంతా తెలిసిందిలే. మీ అన్నయ్య చెప్పాడు. మా అన్నయ్య? నీకెలా తెలుసు? తెలుసులే. ఇప్పుడు మా ఇంటి దగ్గరేగా ఉండేది. అవును, ఇప్పుడే. చాలా నాళ్ళ నుంచి నాకు తెలుసు. అతని గురించి నువ్వేమీ బాధపడబోకు. అతను ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. నిన్న గడియారం కూడా పాపం తనకేమీ తెలియదట. నీతో చెప్పిరమ్మని నన్ను పంపాడు. నువ్వు సుఖంగా ఉంటే అంతే చాలన్నాడు. సుఖం? సీత, నాన్నే నాకు దూరమైనప్పుడు నాకు ఈ సుఖాలు భోగాలు ఎందుకు చెప్పు? పిచ్చిదానా, దూరం ఎక్కడయ్యాడమ్మా? మా ఇంట్లోనేగా ఉంది. ప్రతిరోజు ప్రతి క్షణం అతని మనసులో నీ ఆలోచన. నీకెంత శుభం జరుగుతుంటే అతను ఎంత సంతోషిస్తాడు. సీత, వస్తున్నానమ్మా. దిగులు పడబోకు, ధైర్యంగా ఉండు. ఏ సీత, మన లక్ష్మికి గొలుసు బాగుంటుందా? అబ్బే, ఇది ఇది అది బాగుంది. ఏమండాయ్, రండి స్వామి. ఈ గొలుసు ఎంత? ఏది ఇది కొంటావా? 100. ఏ ముతగొట్టలు చూస్తే చులకనగా ఉందా? చిరిగిందైనా సిల్కు చొక్కా వేస్తే సలాం పెడతాడు. పోవయా, కొనే మోహగానే. ఏమిటయో ఫోన్లే, ఊరుకుందు. మనకెందుకు? చూపించమంటావేంటి మన తడాకా? ఏం చేస్తావేంటి? ఏముంది, మళ్ళీ సూటు బూటు వేసుకుని రాంబాబుని వచ్చాను. ఇక్కడ నగలన్నీ మన కాటేజీ కుటీరానికి నడిచొస్తాయి, డ్రింకులతో సహా. వద్దులే బాబు, మళ్ళీ ప్రాణాల మీద తెచ్చి పెడతాం. చూడు మరి, పేదాడదే డబ్బు కాదు కావాలా. ఇంకా 20 రోజులు ఉందిగా మన లక్ష్మి పెళ్ళి. రాత్రి పగళ్ళు కష్టపడి 100 రూపాయలు సంపాదించలేకపోతానా? వంకాయలు, బీరకాయలు, దోసకాయలు, పొట్లకాయలు, పచ్చిమిరపకాయలు, మామిడి పళ్ళు, మామిడి పళ్ళు, బంగినపల్లి మామిడి పళ్ళు. సోడా అండి, సోడా. ఐస్ క్రీమ్ సోడా, డబుల్ గ్యాస్ సోడా. సోడా అండి, సోడా. ఏమయ్యా, 3 రోజుల నుంచి అలంకారాలు చేస్తూనే ఉన్నారు. పెళ్ళి ఎప్పుడో తెలుసా? తెలుసండి. ఎప్పుడు? ఈ రాత్రికేనండి. తెలుసు కదా, రేపు రాత్రికి అనుకుంటున్నారేమో. తొందరగా కానివ్వండి. అయ్యా, వివాహం ఏ పద్ధతిలో జరిపిద్దామంటారు?
సనాతనమా అధునాతనమా? అవన్నీ నాకు తెలియదు. అమ్మగారు దేవాలయానికి వెళ్ళారు. వచ్చిన తర్వాత అడిగి తెలుసుకోండి. చిత్తం. నమస్కారం బాబు. నమస్కారం అయ్యా. ఈ కారు డాక్టర్ గారిది కాదు? అవును బాబు. ఇక్కడ ఉందే. డాక్టర్ గారు గుడికొచ్చారా? లేదండి, పెద్దమ్మ గారు చిన్నమ్మ గారు వచ్చారు. చిన్నమ్మ గారు వారెవరు? పెళ్లి కూతురు బాబు. డాక్టర్ గారు పెళ్లి చేసుకోబోవటంలా ఆమె. రా లక్ష్మి. లక్ష్మి, అమ్మవారి దగ్గర పసుపు కుంకం తీసుకున్నావా? తీసుకున్నానండి. పెళ్ళికి వెళ్ళారు. ఎప్పుడొస్తారో? రేపు వచ్చేస్తారు. సరే, నేను వస్తానమ్మా. మంచిదమ్మా. దండం బాబు, ఏమిటో తెస్తున్నారే? ఏ సీత, ఈ రోజు నుంచి మా ఇంటికి ఛాయలు రాబో. ఏమండి? ఏ ఏ వేలుగడు నంగరెచ్చిన మాట్లాడుతున్నావే? మీ నాటకం అంతా కనిపెట్టాను. ఏమి నాటకం ఉండవు? మా ఇంట్లో దొంగతనం చేసి జైలుకెళ్ళి వచ్చిన కేడి ఆ రాముడు గారిని ఇంటూ తెచ్చావా? మీరంతా కలిసి నాటకం ఆడి మోసం చేసి ఆ చెల్లిని ఆ డాక్టర్ ఇచ్చి పెళ్లి చేస్తారు. లోకుల కళలో కారం కొడతారా? దాని మాయలో పడే ఆయన నా కూతురు వద్దున్నాడు. మాయలు మారముండా, దీని అంతా తెలుస్తాను. ఏమిటో గోల. గోలా చూస్తావుగా? నా బంధులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి ఎట్లా జరుగుతుందో నేను చూస్తాను. నలుగురిలో దాని బతుకు బయట పెట్టి మెడబెట్టి గెంటించకపోతే నా పేరు భద్రయ్య గారు. సీత, ఇదిగో నెక్లెస్ మన లక్ష్మికి తెచ్చేసా. తెచ్చినట్టే ఉంది. అవతల కొంపనట్టుకు పోతా ఉంటే ఏ ఆ భద్రయ్య మన లక్ష్మి గుర్తుపెట్టాడు. ఈ పెళ్లి ఎట్టా జరుగుతుందో చూస్తాను, దీని బతుకు బయట పెడతాను, దీని అంతేదో తేలుస్తానని మండిపడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇంటి దగ్గరే ఉన్నాడు. ఏమిటది? పర్వాలేదు, నువ్వు ఊరుకో. అయ్యగారు ఉన్నారా? నాకో నమస్కారం, నా లక్షకో నమస్కారమా? అంత తొలక నా రాహబుద్ధుడు భద్రి అంటే. నమస్కారం బాబు. ఎవరు? నా ఇంటికి ఎందుకు వచ్చావు? గెట్ అవుట్. తమరితో ముందు గెట్ అవుట్. కాస్త నా మనవి వినండి బాబు. మనవిగినవి మన ముందు జాంతానాయి. నీ వేషాలని నాకు బాగా తెలుసు. నా పేరేమిటి తెలిసిన? వీరభద్రయ్య. జ్ఞాపకం ఉంచు. తమరు దయ చూడకపోతే మా గతేంగాను బాబు. నా చెల్లెలు బతుకు అన్యాయంగా మట్టిపాలైపోతుంది. అదేమిటి? కత్తి చెయ్యి తెగుతుంది, లోపల పెట్టు. చెయ్యే కాదు, గొంతు కూడా తెగుతుంది. గొంతుగా వద్దు, చచ్చిపోతారు. పోయి చెబుతావు. చెప్పను, ఒట్టు నీతోడు. పెళ్లి జరగనివ్వవు? జరగని నాకే ఎవరు చెప్పారు? సీత చెప్పిందా? అబ్బే వట్టిదే నవ్వుతాలు కన్నాను. అటెక్కడికి? మంచినీళ్ళకి. ఆగు. ఆగాను. నీ పేరు వీరభద్రయ్య? అబ్బే ఒట్టు భద్రయ్యే, బాకు ఒత్తులేదు. భద్రుడు ఏమీ లేదు, నాలో నేను మాట్లాడుకుని ఆడుకుంటున్నా. జాగ్రత్త, నా చెల్లెలు సంగతి ఎక్కడన్నా బయట పొక్కిందో నువ్వు, నీ పెళ్ళాం, బిడ్డలు, ఇల్లు, ఆస్తి అంతా సఫా. నిన్నొక కంట కనిపెట్టే ఉంటా. మళ్ళీ ఏమైనా హరాం చేశావో? అరే భద్రుడు, ఆకు లోకల్ తీసుకురండి బాబు. తలంపరానికి ఏం రాలేదు. బాబు. భద్రాత్మక వేధవ నన్ను బెదిరించి పెళ్లి చేద్దాం అంటున్నాడు. ఎక్కడికి? ఒంటెలకి. మరి ఒంటెలకి లోపలికి పోతావే? రావడంలే. జాగ్రత్త, నేను ఇక్కడే ఉంటా. నువ్వెందుకు? నేను ఉంటాగా.
బృహస్పతే జడ్జి గారు వచ్చారు. జడ్జి గారు. రాష్ట్రం ధారయతాం ధ్రువం దేవీం వాసువదనయంత దేవానాం విశ్వరూపాం పదమో వదంతి సాగోపంతే కమూర్జంతుర్వాగస్పాదు వసుష్ఠుతేతు శుభముహూర్తోస్తిత్యనుగృహంతో శుభముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు తదేవ లగ్నం సుదినం తదేవ ఎవరు బాబు? జడ్జి గారు. వారి వెనకాల పోయిన పుల్లుడు వారి అల్లుడు గారు. లక్ష్మీపతే అంగ్రేతుం స్పర్హాది సుముఖస్తే కదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ విగతో విఘ్నరాజో గణాధిపః ధూపకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో తీసుకోండి. స్కందపూర్వజాః థాంక్స్. వాదసేనాదినాపాదే చెప్పటే Doesn't matter. All right. ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం బొమ్మ మనిషి కదూ, ఎంత మోసం. నన్నేం మోసం కింద అనుకున్నావా? నా పేరు తెలుసా? వీరభద్రయ్య. వీరభద్రయ్య నా పేరు తెలుసునా? వీరభద్రయ్య నా పేరు తెలుసునా? వీరభద్రయ్య. సరే నుంచో నాతోట మన ముందు ఆవిడ వేషాలు తేలుస్తాను. రావురా, చెప్పను అవును పెట్టెదరు. డబ్బు నగలు అందులో పెట్టు. డబ్బు చంపేస్తాను. భద్రయ్య గారు ఎత్తురు కత్తిపట్టు కూని. ఏమిటి భద్రయ్య గారండి, ఎవరో కత్తిపెట్టి పొడి చేశారు. భద్రయ్య గారు భద్రయ్య గారు ఎవరు? ఏమిటి? రాముడు మా నౌకరు సొమ్ములు డబ్బు 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 డబ్బు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త భవంతో వహంతో గృహంతో. సార్, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందండి. తర్వాత మేము వచ్చేటప్పటికి కింద పడి కొట్టుకుంటున్నారండి. దగ్గరికి వెళ్ళి ఎవరు ఏమిటి అని అడిగామండి. రాముడు మా నౌకరు రాముడని ప్రాణం ఇచ్చాండి. అప్పుడు సరిగ్గా 12 కొట్టిందండి. ఆ రావుని మీరు ఎరుగుదరా? ఎరుగుదామండి. ఇది వరకు వీరింట్లో నౌకరీ చేస్తూ దొంగతనం చేసి జైలుకు కూడా వెళ్ళాండి. ఓహో, వాడా?
ఎవరు నువ్వు?